శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయం నందు 3 శ్లోకాలని శరణాగతి భావంతో పరిశీలన చేసుకుందాం. శుక్లం సర్వత్ర వై ప్రోక్తం వస్యే రక్తాసనం ప్రియే పద్మాసనే జపే నిత్యం శాంతి వస్యకరం పరం వస్త్రాసనే చ దారిద్ర్యం పాషాణే రోగ సంభవః మేదిన్యాం దుఃఖమాప్నోతి కాస్తే భవతి నిష్ఫలం కృష్ణాజినే జ్ఞానసిద్ధిం మోక్షశ్రీర్వ్యాఘ్ర చర్మణి కోశాసనే జ్ఞానసిద్ధి సర్వసిద్ధిస్తు కంబలే. ఓ పార్వతి, ఈ గురుగీతను జపించుటకు తెల్లని ఆసనమంతటను ప్రసిద్ధమైనదిగా చెప్పబడుతున్నది. ఎర్రని ఆసనము జన స్వాధీనము కొరకును, పద్మాసనము శాంతముగా మిక్కిలి జపమును స్వాధీనము చేసుకొనుటకును చెప్పబడినది. ఈ గురుగీతను వస్త్రాసమునందు చెప్పించిన ఎడల దారిద్ర్యమును, రాతియందు జపించనేని రోగోపత్తియును, భూమి ఎంద ఆసనము లేకుండా జపించిన ఎడల దుఃఖమును కలుగుతున్నది. కొయ్యయందు జపించిన ఎడల నిష్ఫల మగుచున్నది. కృష్ణ జనమునందు జపించనేని జ్ఞాన సిద్ధియును, వ్యాఘ్ర చర్మమునందు జపము చేసిన ఎడల మోక్ష సంబంధయును, దర్భాసనమునందు జపించిన ఎడల జ్ఞాన ప్రాప్తియును, కంబళియందు జపించిన ఎడల సర్వసిద్ధియును కలుగుచున్నది అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఏమిటి ఈ గురుగీతను ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఊరిక ఒక గ్రంథం, ఒక నవలిలాగా, ఏదో ఒక పుస్తకములాగా చదువుకోవడము కాదు. ఈ గురుగీతను చెప్పించుటకు ఒక ధర్మము ఉన్నది, శాస్త్రీయమైనటువంటి ధర్మం ఉన్నది. పవిత్రమైనటువంటి తెల్లని వస్త్రధరమును, తెల్లని వస్త్రధరము, వస్త్రం ఎందుకు ధరించాలి? ఎర్రని వస్త్రమును ఎందుకు ధరించాలి? అదేవిధంగా ఒక పీఠమందు కూర్చొని ఎందుకు జపం చేయాలి అని మనం గమనించినప్పుడు, తనకు తాను అన్ని మార్గములను కూడా సరైనటువంటి శాస్త్రీయమైనటువంటి ధర్మముతో ఉండాలి. వస్త్రములు శాస్త్రీయ ధర్మము, నియమముతో, నిర్మల స్థితిలతో ఉండి గురుగీతను పఠనం చేయాలి. అప్పుడే నీకు నిజమైనటువంటి స్థిమితి ఏర్పడుతుంది, స్థిమితమైనటువంటి మీకు కలపడుతుంది అని
మనకు తెలియపడుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.